Ravi's International School, trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తన పవర్ చూపించాడు అనుకోవాలా. సోషల్ మీడియా సైకోస్కి నిద్రపోకుండా చేస్తున్నారు. నిన్నగాక మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు నాగార్జున గారు కావచ్చు, షారుఖ్ ఖాన్ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, తర్వాత చిరంజీవి గారు కావచ్చు, అందరూ కూడా ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ వీడియోల ద్వారా వ్యక్తిగత ఆనందం చేస్తున్నారు. పర్సనల్ లైఫ్ని కూడా బజారుకి ఇచ్చి సునకానందం పొందుతున్న కొంతమంది యూట్యూబర్లకి ఈ సోషల్ మీడియాలో వాళ్ళు చెక్ పెడతానికి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతైంది. ఎక్కడో చోట ఇది ఆగాలి, చట్టాలు రావాలి, కఠినంగా ఉండాలి. వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసి వాళ్ళ ఫోటోలు ఫేక్ చేసి సునకానందం పొందడం ఎంతవరకు సమంజసమని అందరూ అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిందని తన తరపున న్యాయవాది, సీనియర్ న్యాయవాది సాయి దీపక్ గారు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. వెంటనే అక్కడున్న జస్టిస్ మన్మీత్ ప్రీత్ సింగ్ అరోరా గారు ఇమ్మీడియట్గా సోషల్ మీడియా సంస్థలకి, గూగుల్కి, మీటాకు కూడా నోటీసులు జారీ చేసింది. 48 అవర్స్లో ఈ కంటెంట్ని, పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యక్తిగత హననం చేసే యొక్క కంటెంట్ని కావచ్చు, తర్వాత ఆయన ఫోటో ఉపయోగించి ఆర్థికంగా లబ్ధి పొందేవాళ్ళు కావచ్చు, లేకపోతే డీప్ ఫేక్ వీడియోలు కావచ్చు, ఎవరైతే సృష్టిస్తున్నారో ఇమ్మీడియట్గా ఆ కంటెంట్ని తొలగించకపోతే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆంక్షలు విధించి ఈ కోర్టు మళ్ళీ డిసెంబర్ 22కి కేసును వాయిదా వేసింది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. రాజకీయాల్లో ఉంటే మాటలు తప్పదని చెప్పి పోసాని అన్న, బోరగడ్డ అనిల్ అన్న, లేకపోతే రోజా గారు అన్న, అనేక రకాల, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న భరించాడు. ఆయన భరించి ఈ రోజున దేశ రాజకీయాల్లో తనను విమర్శించిన ఏమల్లా, కానీ తన రాష్ట్రం కోసం, ప్రగతి కోసం, దేశం కోసమే పరితెప్పించిన పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత హక్కులకి, తనని డిఫేమ్ చేయడానికి జరుగుతున్న ఇదిని యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించటం, జడ్జి గారు కూడా సాయి దీపక్ గారు ఇచ్చిన దాన్ని చూసి ఇంకేమన్నా కంటెంట్ ఉంటే చెప్పండి, ఆ కంటెంట్ని మా కోర్టుకు తెలియజేస్తే మొత్తం కూడా అక్కడి నుంచి డిలీట్ చేపిస్తామని చెప్పి కోర్టు కూడా చెప్పడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక మీరు ప్రశ్నించే వాళ్ళు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, ఈ రాజ్యాంగం ఈ దేశంలో ఏం మాట్లాడిన ఎవరో అనరు అనుకునే ఇదిని తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కూడా గత ఎలక్షన్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ప్రజలు ఏం తీర్పు చెప్పారో మీకు తెలిసిన అంశమే. మరి ఇంకా మారకపోతే కోర్టులు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మరి చట్టం దృష్టిలో ఎవరైనా సమానంగా, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్గా ఈ దేశ రాజకీయాల్ని శాసించే అతి కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మర్చిపోయి వీళ్ళు ఆయన్ని డిఫేమ్ చేయాలని పద్దాకలు ఆయన విమర్శించి, ఆయన ఫ్లైట్ ఎక్కితే ఇబ్బందే వీళ్ళకి, ఆయన సినిమా తీస్తే ఇబ్బందే, లేకపోతే ఆయన ఏమైనా మాట్లాడితే ఇబ్బందే. ఆ విధంగా కరెక్ట్ కాదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా కోర్టుకి వెళ్ళటం, వెంబటే కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, ఈ యొక్క సోషల్ మీడియా సమస్యలకు కూడా వెంటనే ఇక సోషల్ మీడియాలో యూట్యూబర్లు కొంతమంది, అటు చిరంజీవి గారన్నా, ఇటు పవన్ కళ్యాణ్ గారన్నా మొదటి నుంచి ఎందుకో పాపం అంటే వీళ్ళు ఎదుగుదల ఇష్టం లేకపోవటమా, వీళ్ళలాగా మేము చేయలేము అనే ఇదా, లేకపోతే ఇటు రాజకీయాలు, సినిమాలు రెండుటి శాసిస్తున్నారు ఏంటి ఇల్లు అనే ఏమో అర్థం కాదు. కానీ వీళ్ళ ఇంట్లో ఎంతమంది హీరోలు అవుతున్నారు ఏంటి అనే బాధ ఏమో తెలియదు. కానీ మొదటి నుంచి కూడా వీళ్ళ కుటుంబం అన్నా, వీళ్ళన్నా అక్కసు. కాబట్టి ఆ అక్కసు మరి పోలీసులు ఎంటర్ అయితే కానీ కుదరదేమో, కోర్టులు ఎంటర్ అయితే కానీ కుదరదేమో. దాన్ని మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళు భరించాడు. ఆయనకంటూ ఒక సహనం, ఓర్పు, హద్దు ఉంటుంది. ఎప్పుడు సహనానికి, ఓర్పుకి, చేర్పుకి, మార్పుకి అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారి చిరునామని మనం చెప్పుకుంటాం. ఆయనకు కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఇన్నాళ్ళకి కోర్టు ఆశ్రయించారు. మరి వాళ్ళ లాయర్ గారు కూడా క్లియర్గా చెప్పారు. ఇక ఆయన కంటెంట్, ఆయన వ్యతిరేకంగా ఆయన ఫోటో చూపించి లబ్ధి పొందేవాళ్ళు కావచ్చు, ఆయన్ని ఫోటోని డీఫేక్ చేసేసి వ్యక్తిగత హననం చేయటం కావచ్చు, ఇక ఎవరు చేసినా చట్ట ప్రకారం శిక్ష తప్పదు. కాబట్టి ఈ సోషల్ మీడియా సైకోస్ ఆ సునకానందం వదిలిపెట్టి ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించవచ్చు, ప్రశ్నకి సమాధానం దొరికేదాకా వాళ్ళని రిపీట్గా చేయొచ్చు, ఆ ప్రశ్నని సంధించవచ్చు. కానీ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్యలు, పిల్లల జోలికి కూడా వెళ్ళి ఆనందం పొందడం అనేది సహేతుకం కాదనేది మేధావులు, విఘ్నులు చెప్తున్నమాట. మరి భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 21 ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఆర్టికల్ 17 దీని ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. అదే సమయంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఆదేశ సూత్రాల హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియాలి. కాబట్టి మనం ఎంత హుందాగా ఉంటే అంత మంచిది. నోరుకు కావచ్చు, తర్వాత మీరు చెప్పే మాటలకు కావచ్చు, మీరు చెప్పే రాతలకు కావచ్చు, సహేతంగా ఉండాలని మేధావులు చెప్తున్నమాట. ఏదేమైనా సోషల్ మీడియా ఈ సైకోస్కి కాలం, ఇక వాళ్ళ యొక్క ఆగడాలకి ఫుల్ స్టాప్ పడినట్టుగా మనం భావించాలా.
మరి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అటు సినిమా నటులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీళ్ళు ఎవరిని వదలతల్లా. వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు చొరబట్టడం అనేది మంచి పద్ధతి కాదు. రేపు మీ దాకా వస్తే ఏంటి అనేది ఆలోచన కూడా ఉంది. మరి కోర్టులు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇస్తుంది. దీంట్లో ఎవరు ఇట్లా చేస్తున్నారు, ఈ డీప్ ఫేక్ వీడియోస్, ఈ వాళ్ళ పేర్లు కూడా కోర్టు అడిగింది. వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం కావచ్చు, తర్వాత ఈ యొక్క డిఫేమ్ చేసే వాళ్ళ వ్యక్తిగతాలను చేయటం చట్టాలు కావచ్చు చాలా కఠినంగా ఉన్నాయి. దానివల్ల 5-6 సంవత్సరాల శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఏదేమైనా 48 గంటల్లో ఈ సోషల్ మీడియాలో ఈ అబ్యూజింగ్ కంటెంట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి, అది మొత్తం తీసేయాల్సిందని ఈ సోషల్ మీడియా సంస్థలకు ఇన్స్ట్రక్షన్స్ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక అటు చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాతలు రాసిన, ఫోటోలు దాంట్లో అప్లోడ్ చేసిన నేరంగానే చూడాలి మరి.